ఒక చిన్న గ్రామంలో రామయ్య అనే పేద రైతు ఉండేవాడు. అతను చాలా కష్టపడి పని చేసినా జీవితం సుఖంగా ఉండేది కాదు. కానీ అతనికి దుర్గామాత అంటే భక్తి ఎక్కువ ఉండేది. ప్రతిరోజు ఉదయం లేచి గ్రామంలో చిన్న దుర్గాదేవి ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేసేవాడు. ఒకరోజు గ్రామంలో తీవ్రమైన కరువు వచ్చింది. పంటలు పండటం లేదు. గ్రామస్తులు చాలా భయపడ్డారు. రామయ్య కూడా చాలా కష్టాల్లో పడ్డాడు. అయినా రామయ్య దుర్గామాతను పూజించడం ఆపలేదు. ఒకరోజు రాత్రి కలలోకి దుర్గామాత ప్రత్యక్షమై, "భయపడకు రామయ్య, నీ భక్తిని నేను చూశాను. రేపు ఉదయం నీ పొలానికి వెళ్ళు" అని ఆశీర్వదించింది. మరుసటి రోజు రామయ్య తన పొలానికి వెళ్ళగా ఒక అద్భుతం జరిగింది. ఇతర పొలాలు ఎండిపోయినా అతని పొలంలో పచ్చని పంటలు పెరిగాయి. కొద్ది రోజుల్లోనే మంచి పంట చేతికొచ్చింది. గ్రామస్తులు అద్భుతాన్ని చూసి ఆశ్చర్యపోయారు. అప్పట్నుంచి గ్రామంలో ప్రజలందరూ కూడా దుర్గామాతను భక్తితో ప్రార్థించారు. నిజమైన భక్తి మరియు నమ్మకం ఉంటే దేవుడు మనల్ని కాపాడుతాడు.